గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. మిత్రులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నేనటి వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 157 అధ్యాయాలు పూర్తి చేసి 158వ అధ్యాయంలోని 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 11 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. జాతో బాల్యే చ కౌమారే యవ్వనే చాపి మానవా న సంత్యజంచాత్మకర్మయో న దీర్యతే దీర్యతః యో న పూరయతం శక్యః సులోభ ప్రాప్య కురుద్వా నిత్యం గంభీరతో యాభిః ఆపకాభిర్వోదది న ప్రహృష్యతి యో లాభై కామైర్యశ్చ న తృప్యతి యో న దేవైర్న గాంధర్వైర్ న అసురైర్ న మహోరగై జ్ఞాయతే నృపతత్వేన సర్వైర్భూతగణైస్తథా సలోభః సహ మోహేన జితే విజేతన్యో జితాత్మనః దంభోద్రోహశ్చ నిందా చ పైశూన్యం మత్సరస్తదా భవంత్యేతాని కౌరవ్యా లుబ్ధా నామ కృతాత్మవాం. పుట్టినప్పుడు బాల్యంలో, కౌమార వయస్సులో, యవ్వనంలో మానవులు లోభంతో చెడు పనుల్ని చేయకుండా మానలేరు. ముసలితనంలో చిక్కిపోయినా కూడా లోభం తగ్గదు. నిరంతరం బాగా లోతుగా ప్రవహించే ఎన్ని నదులు వచ్చి చేరినా సముద్రం ఏ విధంగా నిండదో, ఎన్ని పదార్థాలు చేకూరినా లోభానికి కడుపు నిండదు. నా అలానే లోభి అయిన వ్యక్తి ఎన్ని లాభాలు కలిగినా సంతృప్తి చెందడు. వాడు ఎన్ని భోగాలు అనుభవించినా తృప్తి ఉండదు వాడికి. దేవతలు, గంధర్వులు, రాక్షసులు, మహాసర్పాల సమస్త ప్రాణుల సమూహాలు యథార్థంగా లోభతత్వాన్ని తెలుసుకోలేరు. అలాగనే ఓ ధర్మరాజా, భీష్ముల వారు చెప్తున్నాడు, ఇంద్రియాల్ని స్వవశంలో ఉంచుకున్నవాడు లోభంతో కూడా మోహాన్ని జయించాలి. ఇంద్రియ జయం లేని లోభులకి ఆడంబరం, ద్రోహం, నిందించడం, పీనాశితనం, మాత్సర్యం ఇవన్నీ కలుగుతాయి. సుమహాంత్యపి శాస్త్రాన్ని ధారయంతి బహుశ్రుతా చేత్తారః సంశయేనాంచ క్లిశ్యంతి అల్పబుద్ధయః. ద్వేష క్రోధ ప్రసక్తాశ్చ శిష్టాచార బహిష్కృత అంతఃక్రూరా వాంగ్మధురా కోపాశ్చన్నాస్తృణైరివ ధర్మపైతంసికాః క్షుద్రా ముష్ణంతే ద్వయినో జగత్. కుర్వతే చ బహున్మార్గాన్ తాని హేతుబలమాశ్రిత సతాం మార్గన్ విలుపంతి లోభాజ్ఞానేషు నిశ్చిత ధర్మస్య హ్రియమాణస్య లోభగ్రస్తైర్ దురాత్మభిః యాయా విక్రియతే సంస్థా తతః పాపీ ప్రపజ్యతే. దర్పః క్రోధో మతః స్వప్నః హర్షః శోకోతిమానిత ఏత ఏవ హి కౌరవ్యా దృశ్యంతే లుబ్ధబుద్ధిషు ఏతానశిష్టాం బుద్ధ్వస్య నిత్యం లోభ సమన్వితాం శిష్టాం సుపరిపృచ్ఛేదా యాన్ వక్ష్యామి శుచివ్రతాన్ ఏష్వావృత్తి భయన్నాస్తి పరలోక భయన్న చ నామిషేషు ప్రసంగోస్తి న ప్రియేష్వప్రియేష చ. అనేక విషయాలు తెలిసిన విద్వాంసులు శాస్త్రాల్ని కంఠస్థం చేస్తారు, ఇతరుల సందేహాలను కూడా తీరుస్తారు. కానీ లోభానికి మాత్రం బానిసలై వాళ్ళు నిరంతరం అనేక కష్టాలని తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ద్వేష క్రోధాల్లో మునిగి
శిష్ట ఆచారాలకు దూరం అవుతారు. పైకి తీయని మాటలు చెప్తారు. మనసులో మహాక్రూరులుగా ఉంటారు. గడ్డి కప్పివేసిన నేలబావుల్లాగా ఉంటారు. ధర్మం పేరుతో లోకాన్ని మోసం చేస్తూ ఉంటారు. క్షుద్రులైన ఆ వ్యక్తులు ధర్మాత్ముల వేషంలో ఉండి జనుల్ని దోచుకుంటారు. తర్కబలంతో అనేకమైన చెడు రీతులను నిలుపుతారు. లోభంతో అజ్ఞానంతో ఉండి సజ్జనులు స్థాపించిన ధర్మ మార్గాల్ని నాశనం చేస్తూ ఉంటారు. లోభగ్రస్తులైన దురాత్ములు వికృతం చేయటం వల్ల చెడిపోయినా మారిపోయినా ఆయా ధర్మ స్థితులు అలాగే ఆరూపాలన్నీ ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. ఓ ధనరాజా, లోభపూర్ణ మనస్సులు గల వారిలో గర్వం, కోపం, మతం, దుస్వప్నం, సంతోషంతో శోకం, మహాభిమానం ఈ దోషాలు కనిపిస్తూ ఉంటాయి. లోభంలో మునిగి ఉండే ఇటువంటి వారిని శిష్యులు కాదు అని తెలుసుకో. నువ్వు అడిగిన పవిత్ర నియమాలు కలిగిన శిష్యుల లక్షణాలను చెప్తాను. అవేంటయ్యా అంటే, మళ్ళీ ఈ లోకంలో జన్మిస్తాము అనే భయం లేనివారు, పరలోక భీతి లేనివారు, భోగాసక్తి లేనివారు, తన వారి మీద పరుల మీద అనురాగం కానీ ద్వేషం కానీ లేనివారు వీళ్ళు నాయన శిష్టులు అంటే. శిష్టాచార ప్రియోయేషు దమోయేషు ప్రతిష్ఠిత సుఖం దుఃఖం సమం ఏషాం సత్యం ఏషాం ప్రాయణం దాతారో న గ్రహీతార దయావంతస్తథైవ చ పితృదేవాతిథేయాశ్చ నిత్యోద్యకాస్తథైవ చ సర్వోపకారిణో వీరా సర్వధర్మానుపాలక సర్వభూతహితాశ్చైవ సర్వదేయాశ్చ భారత నతే చాలయితుం శక్యా ధర్మ వ్యాపారకారిణః నతేషాం భిద్యతే వృత్తం యత్పురా సాధుభిః కృతం న త్రాసినో న చపలాః న రౌద్రో సత్పదే స్థిత తే సేవ్యాః సాధుభిర్నిత్యం ఏష్వహింసా ప్రతిష్ఠిత కామక్రోధవ్యపేతాయే నిర్మమా నిరహంకృత సువ్రతా స్థిరమర్యాదాః కానుకాశ్వచ పృచ్ఛచ. శిష్టాచారం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఇంద్రియ నిగ్రహం స్థిరంగా ఉన్నవాళ్ళు, సుఖదుఖాలు సమానమైన వారు, సత్యం అనే ఉత్తమ మార్గంలో ప్రయాణించేవాళ్ళు వీళ్ళు శిష్యులు. అలానే ఎప్పుడు ఇస్తూ ఉండేవాళ్ళు, ఏమి తీసుకుని వాళ్ళు, దయగలవారు, పితరులు దేవతలను అతిథులను సేవించేవారు, మంచి పనులు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు, అందరికీ ఉపకారం చేసేవారు, సర్వధర్మాలని రక్షించేవాళ్ళు, సమస్త ప్రాణుల హితం కోరేవారు, ఇతరుల మేలు కోసం సర్వస్వం త్యాగం చేసేవాళ్ళు వీళ్ళందరూ శిష్యులు నాయన. వారిని మంచి పనుల నుంచి ఎవ్వరు కూడా కదిలించలేరు. వారు కేవలం ధర్మానుష్ఠాన తత్పరులుగానే ఉంటారు. తమ పూర్వులు పాటించిన సదాచారాలే తాము కూడా ఆచరిస్తూ ఉంటారు. వారి ఉత్తమ ప్రవర్తన ఎప్పుడు కూడా నశించదు. వారు ఎవ్వరినీ భయపెట్టరు, చంచల చిత్తులు కారు. వారి స్వభావం ఎవరికీ భయంకరం కాదు. నిరంతరం సన్మార్గంలోనే ఉంటారు. నిరంతరం అహింస వారిలో స్థిరంగా ఉంటుంది. ఇలాంటి సత్పురుషులనే ఎల్లప్పుడూ సేవించాలి నాయన ధర్మరాజా. భీష్మ వారు చెప్తున్నారు, కామక్రోధాలకు దూరులైన వారు, మమకార రహితులు, అహంకార శూన్యులు, మంచి నియమాలు కలవారు, ధర్మ మార్గస్థిరులు అయిన మహాత్ముల సాంగత్యంలో ఉండి మీ సందేహాలు వారిని అడిగి తెలుసుకోనాయనా. నా ధనార్థం యశోర్ధన్నా ధర్మస్తేషాం యుధిష్ఠిర అవశ్యం కార్యైచ్చేవ శరీరస్య క్రియాస్తదా న భయం క్రోధచాపల్యే న శోకస్తేషు విద్యతే న ధర్మధ్వజినస్యైవ న గుహ్యం కంచిదాస్థిత ఏష్వలోభస్తదా మోహ ఏ చ సత్యార్జనే స్థిత తేషు కౌంతేయరజ్యేధా ఏషాం న భృక్షతే పునః ఏన హృష్యంతి లాభేషు నా లాభేషు వదంతి చ నిర్మమా నిరహంకార సత్వస్థా సమదర్శిన లాభాలాభౌ సుఖ దుఃఖే చ తాత ప్రియా ప్రియే మరణం జీవితం చ సమాని యేషాం స్థిర విక్రమాణం భూభుత్సతాం సత్వపదేశితానాం ధర్మప్రియాస్తాన్ సుమహానుభావాన్ దాంతో అప్రమత్తస్య సమర్పయేద దైవాత్ సర్వే గుణవంతో భవంతి శుభాశుభే వాక్ప్రలాపాస్తథా అన్యే. ధర్మరాజా, వారికి ధర్మాచరణ కోసం, ధర్మాచరణం డబ్బు కోసం కానీ కీర్తి కోసం కానీ కాదు. వారు ధర్మాన్ని, శారీరక క్రియలను విధిగా చేయవలసినవి అని భావించి మాత్రమే చేస్తారు. భయం కానీ, కోపం కానీ, చాంచల్యం కానీ, దుఃఖం కానీ వారిలో ఉండదు. పాషండులు, ధర్మవేషం వేసేవాళ్లు కారు.
వారికి ఎలాంటి దాపరికాలు ఉండవు. ఓ ధర్మరాజా, లోభం మోహం లేనివారు, సత్యం రుజుమార్గాల్లో ఉన్నవారు, ఏ వేళ సదాచార భ్రష్టులు కానివారు, వారి మీదనే ప్రేమ పెంచుకోనాయన. లాభం కలిగినప్పుడు సంతోషించకుండా, అలానే నష్టం కలిగినప్పుడు బాధపడకుండా, మమకారం అహంకారం లేకుండా నిరంతరం సత్వగుణంలో ఉండేవారు, సమదర్శనులు, లాభాలాభాలు సుఖదుఖాలు ప్రియాప్రియాలు జీవన మరణాలు సమానమైన వాళ్ళు, దృఢ పరాక్రమవంతులు, ఆధ్యాత్మికమైన ఉన్నతిని కోరేవారు, సత్యమైన మార్గంలో ఉన్నవాళ్ళు, ధర్మాభిమానులు అయిన మహాత్ముల్ని శ్రద్ధగా జితేంద్రియుడివై సేవించు. ఓ ధర్మరాజా, భీష్ముల వారు చెప్తున్నారు, వాళ్ళని గౌరవించు. మహాపురుషులు అందరూ సహజంగానే సద్గుణ పూర్ణులై ఉంటారు. మంచి చెడు విషయాల్లో వారి మాట యథార్థం అవుతుంది. ఇతరులు కేవలం మాటకారులు మాత్రమే అవుతారు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి ఆపద్ధర్మ పర్వణి ఆపన్మూలభూత దోషకథనే 850 ఇది వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 158వ అధ్యాయం. రేపు 159వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.